సంక్రాంతి అనగానే హైదరాబాద్లో మొత్తం ఖాళీ అవుతుందని మనకు యాజ్ యూజువల్ తెలుసు. హైదరాబాద్ మొత్తం మంచి ఖాళీగా ఎప్పుడు ట్రాఫిక్ ఉండే హైదరాబాద్ సడన్‌గా ఖాళీ అయిపోతుంది. ఆ విషయం మనకు తెలుసు. ఎందుకు అనంటే సంక్రాంతికి అందరూ ఇళ్ళల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి హ్యాపీగా ఖాళీ అవుతుంది హైదరాబాద్. అయితే ఈరోజు మనం ఎంజీబీఎస్‌లో ఉన్నాము. ఎంజీబీఎస్‌లో ఎంత రద్దీగా ఉందో మనం చూడొచ్చు. నా వెనకాల కనిపిస్తున్నారు జనాలందరూ రద్దీగా. చాలా రద్దీగా ఉంది. అయితే విజయవాడ ఇటు పోయే బసెస్ అన్నీ ఇక్కడే ఎంజీబీఎస్‌లో ఉంటాయి కాబట్టి చాలా రద్దీగా ఉంది. అందులో ముఖ్యంగా ఆంధ్రాలో మంచి పెద్ద పండగలాగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఇంకా పెద్ద రద్దీ ఎక్కువ కనిపిస్తుంది మనకి. హైదరాబాద్‌లో దాదాపు ఉన్న ఆంధ్ర ప్రజలందరూ వెళ్ళిపోతారు. ఈరోజు రేపు అంటే 11th, 12th, 13లో మనకు ఎక్కువ రద్దీ కనిపిస్తుంది. అయితే ఆర్టీసీ బృందం కూడా మనకు తెలియజేసింది 11th, 12th, 13th రోజు సవరించిన ధరలు ఉంటాయని ఆర్టీసీ రేట్స్ కూడా. ఆ తర్వాత రిటర్న్ బుక్ చేసుకుంటారు కాబట్టి 13th, 14th కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఆర్టీసీ బృందం. ఆ తర్వాత సవరించిన రేట్స్ గురించి మాట్లాడితే అంటే ఇప్పటివరకు తెలంగాణలో ఫ్రీ బస్ ఉంది. ఇక్కడ ఫ్రీగా తిరగొచ్చు. కానీ ఆంధ్ర పోయే బస్సులకి ఆంధ్ర వాళ్ళకి ఫ్రీ లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సవరించిన ధరలతోటే వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు కొంచెం పెంచినట్టు తెలుస్తుంది ఆర్టీసీ బస్సులకి. ఎందుకు అని అంటే ఈ టైంలోనే ఆర్టీసీ వాళ్ళకి కొంచెం ఎక్కువ రద్దీ ఉండడంతో వాళ్ళు సవరించారు అని ఆర్టీసీ బృందం చెప్తుంది. అయితే ఇంకో విషయానికి వస్తే తెలంగాణలో మాత్రం అందరూ హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊర్లలోకి పోవడం వల్ల ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలకు కూడా హ్యాపీగా ఉందని మహిళలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహిళలందరికీ ఫ్రీ బస్సు, ఉచిత బస్సు ఉండడం వల్ల వాళ్ళు ఊర్లలోకి వెళ్ళడానికి ఈజీ అవుతుందని చెప్తున్నారు. ఇంకోటి ఆర్టీసీ బృందం తెలియజేసింది ఏంటంటే ఓన్లీ సంక్రాంతి పండుగ సందర్భంగానే మేము వెహికల్స్ ఎక్కువ పెంచాము అని చెప్తున్నారు. పెంచడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీగా వెళ్ళొచ్చు అని ఆర్టీసీ బృందం చెప్తున్నారు. ఈ 2 రోజుల్లో 11th, 12th, 13th కాకుండా ఆ తర్వాత కూడా ఒక 2-3 days ఎక్స్టెండ్ వరకు ఉంటాయి అని చెప్తున్నారు. అంటే సండే వచ్చి తర్వాత 13th రోజు పండుగ స్టార్ట్ అవ్వడం వల్ల 14th, 15th తర్వాత మళ్ళీ 20 వరకు సండే రావడం వల్ల హ్యాపీగా అక్కడి వరకు హాలిడేస్ తీసుకోవచ్చు అని జనాలు చాలామంది వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈసారి సంక్రాంతి హాలిడేస్ అన్నీ హ్యాపీగా మంచి కంఫర్ట్ టైంలో వచ్చినట్టు జనాలందరూ భావిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చాలా హడావిడిగా ఉంది ఇక్కడ. బ్రో, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మిర్యాలగూడ. ఎంతసేపు అవుతుంది వెయిట్ చేసి? వచ్చి 1 hour దాటింది. ఇంకా బస్సెస్ రాలేవా? ఉన్నాయి కానీ కోదాడు బస్సెస్ రష్ బాగుంది. అది వాళ్ళది కూడా వాళ్ళ డామినేషన్ వేరే. మళ్ళీ మహిళల డామినేషనే ఉందా బస్సులో మొత్తం? మీరు ఎక్కడికి బ్రో? రేపటికి వెళ్తున్నాం. ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయడం? 1 hour దాటింది వచ్చేసి. బస్సెస్ రాలేదా ఇంకా? బస్సెస్ ఉన్నాయి కానీ రష్ బాగుంది, సంక్రాంతి కదా. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము దేవరకొండ. ఉచిత బస్సులో వెళ్తున్నారా? తీసుకొచ్చుకున్నా ఆధార్ కార్డు తెచ్చినాం. మీరు? నేను కూడా దేవరకొండకి వెళ్ళాలి. ఫ్రీ బస్సు యూజ్ చేసుకుంటున్నారా? చేసుకున్నా కానీ మొత్తం రష్ అయిపోతుంది. చాలా. ఎంతసేపు అవుతుంది వెయిట్ చేస్తున్నారు? చాలాసేపు, ఒక 1 hour. అయినా బస్ లేదా? ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయింది. అంటే ఇంతకు ముందు లా కాకుండా ఇప్పుడు కొంచెం మంచిగా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీశైలం. ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? 2 hours. ఇంకా బస్ రాలేదా మరి? అది క్యాబ్స్ అన్ని బుక్ చేసుకున్నారా? మరి మీకు దొరుకుతుందా? ఎంతసేపు అవుతుంది దొరుకుతుందని అనిపిస్తుందా? దొరుకుతుంది అనిపిస్తుందా? మరి ఇంతసేపు అవుతుంది వెయిట్ చేస్తున్నావు? అన్న కూడా బుక్ చేస్తున్నాడు. ఎవరితో నచ్చినావు నువ్వు? పెద్ద మమ్మీ వాళ్ళతో. किधर जा रहे आप? श्रीशैलम. कब से वेट कर रहे हैं अभी? मॉर्निंग 7 o'clock से. यस, बसेस आया बट हमारा मोबाइल यहाँ से मार दिया. क्यों? चोरी हो गए मोबाइल. यस. आप किधर जा रहे हैं? हम श्रीशैलम जा रहे हैं, साथ में हैं हम तीनों साथ में. हमारा मोबाइल चोरी हो गया ना, किसने भी हमको साथ में दिया, मिला नहीं हमारा मोबाइल.
हाँ बहुत ही कॉम्प्लिकेटेड लगा हमको, हमारे ही पॉकेट में रखा था 23 को। हमने कंप्लेंट भी किया, पुलिस कंप्लेंट भी किया, बट फाइंड आउट नहीं हुआ उनसे। बट हमने वेरीफाई किया, मेरा भाई है एएसआई में, उन्होंने वेरीफाई किया, बट उसमें भी दिखा नहीं हमको। बट कैमरा में दिख रहा है कि चोर आके लेके गया। मेरे पास 23 पीपल का मोबाइल यहाँ से चोरी हो गया है सुबह से। हाँ तो हम उसी के तपस में हम देख रहे थे, पर मिला नहीं अभी तक हमको मोबाइल, तो अभी हम यहाँ आए हैं।